పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అంటూ వాళ్ళ తల్లిగారిని, వాళ్ళ చెల్లెల్ని మధ్యలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేస్తూ ఉండడం, అసెంబ్లీలో మాట్లాడడం, ట్వీట్లు కూడా పెట్టుతూ ఉండడం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాసింత భావోద్వేగాన్ని జోడించే సీరియస్గానే రిప్లై ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళ తల్లిదండ్రుల ప్రస్తావన కూడా తీసుకొని వచ్చి జగన్ గారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారు కనీసం మీ తల్లిదండ్రులు ఎవరు ఎలా ఉంటారు అని రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించారా? మీరు ఈ స్థాయికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళను మీ ఇంటికి పిలిచి 2 పూట్ల భోజనం పెట్టైనా కనుక ప్రశాంతంగా సాగనంపారా? ఏ రోజైనా మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుంటావా? ఎంత దారుణమైన రాజకీయమా? ప్రతి ఒక్కరింట్లో విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలను ముందు పెట్టి ఇంత చెత్త రాజకీయం, నిజ రాజకీయం చేస్తారా అని చెబుతూ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి దారుణమైన మనుషులు అక్కడొకరో ఇక్కడొకరో ఉంటారు అని, మనం ఇంతకు ముందు కాలంలో రాక్షసులు వచ్చారు అని చెప్పి అనేవాళ్ళం. అటువంటి రాక్షసుడే చంద్రబాబు నాయుడు గారు కూడా అని, అక్కడ ఇక్కడ ఉంటారు, మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టారు అని, ఇటువంటి రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడినట్లయితే లేదు. మరెందుకో ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైనా బయట ప్రపంచానికి చూపించారా అని, ఒక్క రోజైనా వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టారా అని, సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. బహుశా పదే పదే జగన్ గారికి సంబంధించి వాళ్ళ తల్లి గారిని, చెల్లి గారిని, ఈవెన్ వాళ్ళ గురించి ఈవెన్ అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ ఉండేసరికి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వ్యాఖ్యలు ఏవైనా చేశారేమో.